సక్సెస్ అవరండి. కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు మీటింగ్కి రావాలి, పని ఉందరా, అరే పని ఉందరా, చాలా అర్జెంట్ పని. సింపుల్ మిమ్మల్ని అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సార్ ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు కాలేజీకి వెళ్తారా? కాలేజ్ ఉంది, నేను చదువుకుంటున్నాను, కాలేజ్ ఉంది, ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఎగ్జామ్ ఉంది, లేదా కాలేజ్ ఉంది, ఎగ్జామ్ లేదు, కాలేజ్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నిజం చెప్పండి, మీరు కాలేజీకి వెళ్తారు, ఇంట్లో ఫంక్షన్కి ఆగిపోతారా? సారీ, ఐ కాంట్ లియర్. ఫంక్షన్కి ఆగిపోతారు, రైట్? నిజమేనా? రైట్. ఈరోజు ఎగ్జామ్ ఉంది కాలేజీలో, ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తారా, ఎగ్జామ్కి ఆగిపోతారా? సారీ, అదేంటి ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి, ఇప్పుడు ఏంటి మళ్ళీ వెంటనే ఫంక్షన్ అన్నారేంటి? ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు, రైట్? ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు, రైట్? ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, దేనికి వెళ్తారు చెప్పండి? ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, ఎగ్జామ్కి వెళ్తారా, ఇంట్లో ఉండిపోతారా? సారీ, ఐ కాంట్ హియరింగ్. గట్టిగా ఇంట్లోనే ఉండిపోతాం, ఎగ్జామ్ వాళ్ళగా రేపు రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది? మళ్ళీ ఇంట్లోకి పెరిగింది. ఓకే, రైట్. ఆ రోజు నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్, మా ఇంట్లో మా బామ్మ చనిపోయింది, మీరు దేనికి వెళ్తారు? సారీ, ఐ కాంట్ హియరింగ్. అది మళ్ళీ అంటే ఎగ్జామ్ మారిపోయింది. సో ఇక్కడ వెస్టేజ్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడే ఉంది. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడే ఉంది. మీకు వాళ్ళ మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్నీ అడ్డంకులే. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్నీ అడ్డంకులే. నేను వచ్చేటప్పుడు నా కారు యాక్సిడెంట్ అయింది. వచ్చేటప్పుడు నా కారు లారీ వాడు కొట్టేశాడు సైడ్ అంతా నిద్రపోయి. ఆడు మా ఇద్దరు గొడవ పెట్టుకుంటాడు మాతో. దామ్ డూమ్ డూష్ ఎంత అవుద్ది? 25,000 అవుద్ది అని చెప్పాడు. నేను 2,000 ఇస్తాను అన్నాడు. అరే 25,000 గారికి 2,000 ఎవడు అంటారు నాయన అన్నాం. సార్ ఆడి నిద్రపోయి గుద్దేశాడు. 25,000 గారికి 2,000 ఎవడు అంటారు నాయన అన్నాడు. సార్ 2,000 ఇస్తాను సార్, అంతకని ఎక్కువ లేదు సార్ అన్నాడు. సో నాకు టైం అయిపోతుంది, మీటింగ్ ఇంపార్టెంట్. సరే ఎంత కొంటున్నాను అని 6,000 ఇచ్చారు, తీసుకుని వచ్చేసాను. నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్. ఆడితో 10,000 ఇస్తాడు మహా అయితే. నాకు అక్కడ ఒక మీటింగ్ మిస్ అయితే ఒక క్యాండిడేట్ మిస్ అయిపోతాడు. ఆ క్యాండిడేట్కి దీని గురించి బాగా అర్థమయ్యేలా చెప్తే ఆడు ఇన్వాల్వ్ అయితే లక్షల ఆదాయం సంపాదిస్తాడు జీవితాంతం. నా కోసం లక్షల ఆదాయం సంపాదిస్తాడు. సార్ మీ లైఫ్లో మీరు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పుద్ది. మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ అవ్వండి, వెస్టేజ్ చేయమని చెప్పుద్ది. వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ అవ్వండి, జాబే చేయమని చెప్పుద్ది. మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పుద్ది లైఫ్. మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కి ఇవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఏంటో ఆలోచిస్తున్నారు పైలట్ ఏంటి. ఈలోపు అక్కడ ఉన్నటువంటి కోహోస్ట్ అడుగుతుంది, ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే, ఏం లేదు సార్, ఏం లేదు. ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఏం లేదు సార్, ఏం లేదు. చెప్పండి సార్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఏం లేదబ్బా నాకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ పైలట్ నడపడంలో 20 years ఎక్స్పీరియన్స్. బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి ఇంజిన్లోంచి వస్తుంది అన్నాడు. ఏం సౌండ్? ట్రర్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు. ఏమైనా ఇబ్బంది సార్? 99.99% నో డౌట్, బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో తేడాగా ఉంది అన్నాడు. తర్వాత మళ్ళీ పని చేసుకుంటారు. ఈలోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఏంటి సార్ ఏంటి ఏమైనా ప్రాబ్లం? అదే ఆలోచిస్తున్నాను, ఏదో ట్రుర్మని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది? కోస్టర్ అడుగుతుంది. ఏం లేదు సార్ అంతా బాగుంది, 99.9% బాగుంది, బట్ ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు. అదే పైలట్, ఈ మాటలు మీరు అన్నారు, ఈ మాటలు మీరు కూర్చున్నా మీరు అన్నారు. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ నిజం చెప్పండి సార్, నేనైతే దిగేస్తా. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా? మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా, ఫ్లైట్ తేడాగా ఉంది కదా, మీరు దిగేస్తారా ఉంటారా? 100%. చూడండి మనుషుల యొక్క ఆలోచన చూడండి. అరే బాబు ఆ పైలట్ 18 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, 99.99% పక్కా అని చెప్పాడు. ఆ మాటలు మర్చిపోయి జస్ట్ 1% ట్రుర్రు అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తాం అంటున్నారే, ఇది నమ్మడమా సార్? అరే బాబు నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేజ్లో కనపడుతున్నారు, కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు, 5 లక్షలు నాకు వస్తాయి, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగాడిని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగాడిని చూసి ఆగిపోతుంది. నన్ను చూడు 5 లక్షలు, వీళ్ళందరం చూడండి 5, 7, 8, 9, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనపడుతున్నారు. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా,
మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మళ్ళీ. కాదు, నీతో నేను ఫోటో దిగే స్టేజ్ ఇన్ ఫ్యూచర్లో వస్తుంది. నమ్మి 100% వర్క్ చేస్తే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీవ్నెస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీ వాంట్ టు విన్ ఓన్లీ ద వే టు లవ్ అండ్ ఇంపార్టెన్స్ ద వర్క్. ఖచ్చితంగా మీరు వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి. మీ యొక్క వర్క్కి మీరు ఇంపార్టెన్స్. రేపు పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు సార్? మా అత్తోళ్ళ పిన్నోళ్ళ అమ్మాయికి బారసాల ఫంక్షన్ సార్. నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తావు? మీ అత్తోళ్ళ బాబాయ్ పిన్నోళ్ళ అబ్బాయికి అయితే బారసాల ఫంక్షన్ అయితే నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు బయట ఫంక్షన్కి ఇచ్చావు, వెస్టేజ్కి పోలా, సక్సెస్ అవ్వు. ఈరోజు నా టీంలో విజయరాజు గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు నాకు. నేను ఇంతవరకు మా ఇంట్లో ఏ రోజు కూడా లేను, నేను ఏ రోజు కూడా మా ఇంట్లో పని. నేను అడుగుతుంటా, సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు ఫీల్డ్ అని తిరుగుతారు? ఏ రోజు కూడా భార్యతో ఒక్కరోజు సినిమాకి వెళ్ళరా సార్? ఏ రోజు కూడా పిల్లలతో ఒక్కరోజు గడపరా సార్? అయ్యా, నేను కష్టపడేది వాళ్ళ కోసమే కదా. ఈ రోజు నేను కష్టపడడానికి సిగ్గుపడితే, ఈ రోజు నేను వాళ్ళకి టయాన్ని ఇస్తే, రేపొద్దు నా దగ్గర ఓపిక అయిపోయిన తర్వాత వాళ్ళతోనే కదా నేను ఉండేది అని చెప్తున్నారు. సార్ మీరు ఎప్పుడైతే మీ యొక్క వెస్టేజ్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఎప్పుడైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను రీసెంట్గా ఒక లీడరు మన వెస్టేజ్ షూస్ని వెస్టేజ్ కవర్తో తుడుతున్నారు. నేను చాలా సీరియస్ అయిపోయాను. లేదు, మా ఇంటికాడ మా మేనకోడలో వెస్టేజ్ షూస్తో తుడుతుంది. నేను చాలా సీరియస్ అయిపోయాను కవర్తో. ఏంటన్నా మాయ తుడుచుకున్నా మాయ, ఎందుకు తుడుతున్నావు అన్న? మాయ దుమ్ముంది మాయ, దేంతో తుడుతున్నావు అన్న? క్యారీ పెడతాం టప నాలుగు పీక. ఏంటంది? ఎందుకు కొట్టారు పిల్లలు? నేను కొట్టా ఉంది. కవర్ తుడితే ఏమైంది? కవరేగా బయటపడేసాగా. అది కవర్ ఏమో నీకు రోజు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వేసుకున్న బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న మెయింటైన్ చేసే ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు రోజు తినే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు కొన్న చీర ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాడే కరెంట్ బిల్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు వాడే టీవీకి ఇచ్చేటువంటి రీఛార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ ఈ వెస్టేజ్లో చేస్తే వస్తుంది. ఆ వెస్టేజ్ ఈ వెస్టేజ్. దాన్ని నువ్వు కాలుతో తుడుతానంటావేంటి? దాంతో నువ్వు కాళ్ళు తుడుతానంటేంటి? ఎప్పుడైతే నీ బిజినెస్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావో, ప్రేమిస్తావో అప్పుడే సక్సెస్ అవుతావు. ఒకడు అంటాడు వేస్టే. అవునా వేస్టే, నేను చేయలేక చచ్చిపోతున్నా. ఇష్టం లేదు, నువ్వు సక్సెస్ అవ్వు. సార్ 3 సంవత్సరాలు చేతనా? నువ్వు చేతనావు కదా, నేనే చేతనా. అవదు. ఎందుకు మనం అవదు. నీ డౌన్లైన్స్ దగ్గర కానీ నీ దగ్గర కానీ మనసులో ఇది అవ్వదు, ఇది చెయ్యలేను, దీన్ని ప్రేమించకుండా దీన్ని ఎప్పుడైతే నెగిటివ్ చేస్తావో 100% సక్సెస్ అవ్వు. నేను మీ యొక్క వెస్టేజ్ మీరు ప్రేమించండి. మీ వెస్టేజ్ మీరు ఎప్పుడు ప్రేమిస్తారో అప్పుడే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు దీన్ని ప్రేమించాలి. సో చాలా ఇంపార్టెంట్. సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్, థింక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ఖచ్చితంగా ఎప్పుడు కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎవరు మన డౌన్లైన్ మన అప్లైన్ ఎవరైనా సరే వెస్టేజ్ గురించి ఒక మాట అంటే చొప్పెట్టి కొట్టండి. వెంటనే చొప్పు తీసుకొట్టండి. దాంట్లో మీరు డబ్బులు తినే లెక్కైతే అంటే చొప్పెట్టి కొట్టేసేయండి. సార్ వెస్టేజ్ ఇక్కడున్న లీడర్లు అందరూ కూడా మీలాగా నార్మల్ పర్సన్స్నే సార్. ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి ఎలాంటి లైఫ్ని ఫీడ్ చేస్తున్నామంటే, మా తాతకే, మా ముత్తాతకే, మా నాన్నకే, మా అమ్మకే, మా అక్కకే, మా బావకే, మా చెల్లికి ఎవరికి కారు లేదు. నాకుంది సార్ కారు. ఎవరికి కారు లేదు? లచ్చ అంటే మా ఊర్లో తీసుకున్న మగాడే లేడు. చందుకు 5 లక్షలు సార్. ఒక మారుమూల ప్రాంతంలో చందుకు 5 లక్షలు నెలకే. మగాడే లేడు, నేను మగవాడిని. దట్ ఈస్ ద క్యారింగ్ వెస్టేజ్. దట్ ఈస్ ద గోస్ టు వెస్టేజ్. సో ఖచ్చితంగా వెస్టేజ్ అంత ప్రేమిస్తేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ ఆర్ డిఫికల్ట్. యూ మేక్ థింగ్స్ ఈజీ ఆర్ డిఫికల్ట్ విత్ యువర్ మైండ్ సెట్. సో ఈ వెస్టేజ్ కష్టమా నష్టమా ఇదన్నీ మీ మైండ్ సెట్లో. నేను అడుగుతాను ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, చందు గారు మీరు ఎలా సక్సెస్ అయ్యారు? సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. రైట్, సక్సెస్ అవ్వడానికి మార్గాలు నేను చెప్తాను. ఒక ఫెయిల్ అయిన వ్యక్తిని అడిగాడు, అరే 3 నెలల మటు 3 సంవత్సరాలు అదే ఉన్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకుంటలేదు కదా, ఎందుకు నువ్వు చేయట్లేదు అంటే ఆడు ఫెయిల్ అవడానికి కారణాలు చెప్తాడు. అరే నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఆడు ఫెయిల్ అవడానికి ఆడి దగ్గర 100 కారణాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే సక్సెస్ అవ్వడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి. రెండు మీరు ఆలోచించే విధానం. సక్సెస్ అయినోడు యొక్క ఆలోచనతో మీరుంటే సక్సెస్ అవుతాడు. ఫెయిల్ అయినోడు ఆలోచనతో మీరుంటే ఫెయిల్ అవుతారు. ఎవరితో వాళ్ళతో ఉంటారు. సో మీరు మాతో సక్సెస్ అయినా మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఫెయిల్యూర్ అయిన వ్యక్తులతో మీతో ఉంటే
మీరు సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే సక్సెస్ అవ్వడానికి ఫెయిల్ అవ్వడానికి అందరి కారణాలు ఉంటాయి. సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన కారణాలు చెప్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన కారణాలు చెప్తారు. మీరు ఫెయిల్ అయిన వాళ్ళ కారణాలు వదిలేసి సక్సెస్ అయిన వాళ్ళ కారణాలు ఎత్తుక్కుంటూ పనిచేస్తే దీంట్లో సక్సెస్ అవుతాడు.